జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి యోగిని ఏకాదశి చాలా శక్తివంతమైన ఏకాదశి. ఉపవాసం ఎలా ఉండాలి, పూజా విధానం ఎలా చేయాలి, మనం ఏ దేవుడికి పూజ చేయాలి అన్నీ కూడా మీకు ఇక్కడ అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. అయితే మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా వింటే ఆ యోగిని ఏకాదశి రోజు అసలు కథ ఏమిటి, ఎందుకు అంత ప్రాధాన్యత అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. అయితే యోగిని ఏకాదశి అంటే విష్ణుమూర్తికి సంబంధించింది కదా. అందులో అమావాస్యకు ముందు వచ్చే మీకు ధ్వజస్తంభము ఆవిర్భవించేది తెలుసు కదా. అసలు ధ్వజస్తంభం ఎందుకు పెడతారు గుళ్ళో ముందు అంటే, ధ్వజస్తంభాన్ని పైకి దేవతలు చూస్తూ ఉంటారట. గుళ్ళో దేవుడు ఉన్నాడు అని ఒక నిదర్శనమట. దేవతలందరూ కూడా ఆ ధ్వజస్తంభం పైన నిలబడి ఉంటారట, కూర్చొని ఉంటారట. ఆ దేవతల్ని మనం చూసి దండం పెట్టుకొని లోపలికి వెళితే ఆ చుట్టూ మనమైతే పూజారి అంటే గర్భగుడిలోకి మనం వెళ్ళలేము. గుడి చుట్టూరు మనం ఆయన దర్శనం కోసం ఎలా ఉంటామో అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆ దేవతలందరూ కూడా వచ్చి ఉంటారు. అంటే కొంతమంది నించొని ఉంటారు, కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అంటే దేవతలు. అలాగే మనం కూడా కొంతమంది కూర్చొని ఉంటాము, కొంతమంది ఉంటాం కదా. మనం గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది కూర్చొని ఉంటారు, కొంతమంది నించొని ఉంటారు, కొంతమంది దర్శనం చేసుకొని ఆయనకి ఏదన్నా చెప్తూ ఉంటారు, కొంతమంది చదువుతూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ దేవతలందరూ కూడా ధ్వజస్తంభం పైన నిలబడి చూస్తూ ఉంటారట. ఆయన చేసే అర్చన కార్యక్రమాలని, ఆయనకు చేసే పూజల్ని, పెట్టే నైవేద్యాలని, అన్ని భజనలని, కీర్తనలన్నీ కూడా వింటూ చూస్తూ ఉంటారట. ఆయనకు చేసే సేవా కార్యక్రమాలు మొత్తం కూడా అలాగా. అందువలన ధ్వజస్తంభాన్ని పెడతారట. ప్రతి గుడికి ధ్వజస్తంభం ఉంటే అందరూ దేవతల్ని ఆహ్వానించి అందరి దేవతలను ఉన్నట్టుగా ఉంటుందని అక్కడ. మన ధ్వజస్తంభంలో కూడా ఒక రావి రేకుని ఒక యంత్రం లాంటి దాన్ని వేస్తారట. అక్కడ దేవతలందరూ ఉండేటట్టుగా, అక్కడ శుద్ధిగా ఉండేటట్టుగా. దేవతలు రాని చోటికి అంటే దెయ్యాలు లేదా ప్రేతాలు, ప్రేతాత్మలు అలాంటివేవి కూడా రావన్నమాట ఆ రావి రేకు ఉంటే. అందువలన మనం గుడికి వెళితే మనలో ఒంట్లో కూడా ఏ దిష్టి ఉన్నా కూడా పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలాగ మనం రావి ఆకుల్ని శుభ్రంగా కడిగి ఆ కాడ మీకు వీలైతే ఉంచండి, లేకపోతే తీసేయండి. ముందు రోజే తెచ్చుకోండి. మనకి ముందు రోజే మనం ఏమి తినకూడదండి. ఏదంటే మనకి మాంసాహారం కానీ దాంపత్య జీవితం కూడా ఉండకూడదు. మనం శుద్ధిగా ఉండాలి. ఆ రోజు ముందు రోజే తలస్నానం కూడా చేసేసేయండి. మీరు చేసిన తర్వాత మీరు శుద్ధిగా ఉండి ఆ సాయంత్రం పూట అల్పాహారం మాత్రమే తీసుకోండి. అల్పాహారం అంటే టిఫిన్ ఏదన్నా మనం దోశ లాంటిది, ఇడ్లీ లాంటిది తీసుకొని ఆ తర్వాత రోజు ముందుగానే చీకటి ఉండగానే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. శుభ్రతగా చేసుకొని స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని పూజా కార్యక్రమం చేసుకోండి. రావి రేకుల మీద ఒకటేమో నేను అష్టదళ ముగ్గు వేశాను, ఒకటేమో ఇలాగా మనకి స్వస్తికు గుర్తు అనేది వేసుకోండి. బియ్య పిండి మనం కలుపుకున్నాం కదా, బెల్లం వేసుకొని కలుపుకొని ప్రమిదలైతే సలివిడి దీపాలని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆ సలివిడి దీపాలని మనం ఇక్కడ ఒక ఆకు మీద ఒకటి, ఒక ఆకు మీద ఒకటి అలా పెట్టుకోవాలి. అస్సలకి చాలా జ్యేష్ఠ మాసం అంటే మీకు తెలుసు కదా. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా పవిత్రత ఉంది. అందులో శుక్రవారంతో కూడి వచ్చింది, చాలా శక్తివంతమైనది కూడా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇలాగ ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన ఆ ప్రమిదలను పెట్టి దీపారాధన చేయండి. మీకు వీలైతే పాయసాన్ని అన్నీ పెట్టండి, అష్టోత్తరాన్ని చదవండి, విష్ణు సహస్రనామాన్ని కూడా చదవండి. మీకు ఎందుకంటే మీకు ధనాభివృద్ధి జరుగుతుంది, ధనము ఎప్పుడు కూడా కలిసి వస్తుంది. అయితే ఆ రోజు శుక్రవారం అసలు యోగిని అమావాస్య అంటే ఏమిటో తెలుసా మీకు? యోగిని అమావాస్య అంటే కుబేరుడికి సంబంధించిందట. ఒక తోటమాలి కుబేరుడికి రోజు పూలు కోసుకొచ్చి ఒక ప్లేస్లో అంటే స్థలంలో దున్ని విత్తనాలు చల్లి పండించి తీసుకెళ్ళి కుబేరుడికి పూలు ఇచ్చేవాడట. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన భార్య, ఆ తోటమాలి భార్య చాలా అందగత్తెట. ఆమెను చూస్తూ అక్కడే ఆమెతోటి విలాసవంతంగా గడుపుతూ ఉన్నాడట. ఆమెని ఏదో సంతోషంగా గడుపుతూ ఉంటే ఆ టైంలో పూలు ఇవ్వటం మర్చిపోయాడట. ఆయనకు రోజు లేవగానే పూలు కోసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కోసుకొని వెళ్ళి ఆ పూలు ఇచ్చి వచ్చేసి ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకునేవాడు. అలాంటిది మర్చిపోయి ఆ రోజు భార్యతో సంతోషంగా గడుపుతూ ఉన్నాడట.
ఇంకా పూలు తేలేదేంటని కుబేరుడు అనుకొని ఆ తోటమాలి ఇంటికి మనిషిని పంపించాడట. ఏం జరిగింది, ఎందుకు పూలు తేలేదో చూసి రమ్మంటే ఇవి ఇలా ఉన్నాడని చెప్పి ఆ కుబేరుడికి చెప్తాడట. చెప్పగానే ఇక ఆయనకి చాలా కోపం వస్తుందట. ఆ టైంలో ఎటు కాని టైంలో ఇలా చెయ్యొచ్చా, తప్పు కదా అని చెప్పేసి ఆయన శాపం పెడతాడట. నువ్వు కుష్టి రోగి అయిపోదుగాక అని చెప్పేసి శాపం పెడతాడు. అందువలన మనకి ఈరోజు యోగిని ఏకాదశి రోజున ఇక ఆయన అలా కష్టపడుతూ బాధపడుతూ అలాగే సేవలు చేస్తూ పూలు ఇచ్చుకుంటూ అలాగా ఉన్నాడట ఆ రోగాలతో బాధపడుతూ. ఒకరోజు ఆయన కూడా దేవుడి దగ్గర ఇలాగా ఏకాదశి రోజున పూజ చేసుకొని పిండి దీపాలతోటి రావి ఆకులపైన దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నాడట. నా రోగాలన్నీ పోతే నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను అని చెప్పేసి అనుకుంటాడట. ఆ తెల్లారి నుంచి రోగాలన్నీ మాయమైపోయి ఇక సంతోషంగా ఆయన ఎంతో ఆనందంతో ఉన్నాడట. ఇక అక్కడ నుంచి యోగిని ఏకాదశి పూజ అనేది ఆయన మానడట ఆ తోటమాలి. కావున మనమే ఇలాగ పూజ చేస్తే అనారోగ్య సమస్యలే కానీ ఆర్థిక సమస్యలు కానీ మనకి ఎటువంటి సమస్యలైనా తొలగిపోతాయని చెప్పేసి ఈ అమావాస్య శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. మనం ఉన్నంతలోనే నైవేద్యం మీకు చేతనైంది. నేనైతే మామిడి పండు మాత్రమే పెట్టాను. మీరైతే ఏదైనా నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్నం కానీ లేదంటే సేమియా ఉప్మా కానీ లేదంటే ఏదో ఒకటి సేమియా పాయసం కానీ ఏదో ఒకటి మీ శక్తి కొలది పెట్టుకోండి. దీపారాధన అయితే పిండి దీపాలను వెలిగించుకోండి. ఇలా అయితే పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో ఆర్థిక సమస్యలు పోతాయి. అలాగే ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి. పిల్లలకి చదువు బాగా వస్తుంది. అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పి పెద్దలు చెప్తున్నారండి. మనకి ఏకాదశి అంటే నెలకు 2 ఏకాదశులు వస్తాయి. ఆ 2 ఏకాదశుల్లో చాలా శక్తివంతమైన ఏకాదశి, అందులో శుక్రవారంతో కూడిన ఏకాదశి, అమావాస్య ముందు వచ్చే ఏకాదశి కాబట్టి చాలా శక్తివంతమైనది. కాబట్టి మనం ఇలా ఈ పూజని అందరూ కూడా చేసుకోండి. ఇలాగే చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. మీ శక్తి కొలది చేసుకోండి. థ్యాంక్ యూ అండి.